సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తో పాటు విదేశాల్లో భారీ ప్యాకేజ్లతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూకట్పల్లిలో భారీ మోసం బయటపడింది. గంగరాజు అనే నిందితుడు కూకట్పల్లి జయనగర్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట బురిడి కొట్టించాడు. 2 ఏళ్లుగా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు గంగరాజు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. అప్పులు తెచ్చి మరీ శిక్షణకు హాజరయ్యామని వాపోయారు. డబ్బులు కట్టాలని లోన్ యాప్స్ వేధింపులు ఎక్కువ కావడంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు చెప్పారు. ఏదో ప్రోగ్రామ్ ఉన్నాను రాత్రి అప్లైడ్ బోస్ కింద పడ్డాడు, చచ్చిపోయి ఉంటే ఎవరి పరిస్థితి అయ్యేది చెప్పండి ఒకసారి. నేను అక్కడ వేరే వాళ్ళ దగ్గర చిట్టి పైసలు తెచ్చుకుంటున్నా, ఏదేమో ప్రింట్ అవుతుంది, ఏమవి ఇవిగో 3 లక్షలు అండి, రూపాయి కూడా కాదు. ఇగో ఎట్లా కట్టానో చూడండి. ఈఎంఐ లెక్కన వాళ్ళ దగ్గర 5,000 15,000 తెచ్చి కట్టాను. ఉన్నోడిని అయితే ఒకటేసారి 3 లక్షలు తెచ్చి కట్టనా? ఇప్పుడు వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలి? కనీసం బయటకు వచ్చి ఏందని కూడా చెప్పకపోతుంటే వాళ్ళు మేము అప్పు ఇచ్చేది తీసుకున్న వాళ్ళ దగ్గర అంతేనా చేసేది? బయటకు వచ్చి ఇది కాదమ్మా ఇది కాదమ్మా ఏదో చెప్పాలి. డబ్బులు తీసుకొని నాన్న కూర్చుంటే ఎట్లా? రాత్రి ఆ పిల్లలు పోసు కింద పడ్డాడు, చచ్చిపోతే ఎవరి ప్రాణం మీదకి వచ్చేది? ఇంత కాదమ్మా ఇంత ఇస్తానని మా ఆడది కాదు మా కూడా బయటకు వచ్చి చెప్పట్లేదు అప్పటి నుంచి. ఇది కానీ లోన్ వేసి 2 గంటలు 3 గంటలు అంటే డబ్బులు తీసుకున్నప్పుడు అట్నే చేసావా? నీకు ఇలా డబ్బులు కట్టకపోతే డ్యూటీ లేదన్నట్టుగా చెప్పిపించావు పిల్లాడి దగ్గర. ఆ పిల్లలు రాత్రి బస్సు కింద పడేటోళ్ళు పాపం వీళ్ళు ఉండబట్టి నాకు ఫోన్ చేశారు. రాత్రి నుంచి సచ్చి మదిలినట్టు వచ్చారు ఇది అబ్బాయిని ఒప్పు పెట్టుకొని. బయటకు వచ్చి ఇంత కాదమ్మా ఇంతని చెప్పాలి కదా. పొద్దు నుంచి ఇట్లానే చచ్చినాం బయట. మొగుడు కానీ పెళ్ళగానే వచ్చింది లేదు ఇప్పుడు వారికి బయటికి. మరి తీసుకోలేని వాళ్ళు అయితే రావాలి కదా బయటికి. మేము తీసుకోలేదు మా ఇంటి మీదకి వచ్చేవారు వదులుతున్నారు అనాలా లేదా? అదేనా మన ఆడదాని పని. మగోడు అంటే గడ్డి తింటున్నాడు, ఆడదాని బుద్ధి ఏమైంది? మగోళ్ళ దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకొని ఇంట్లో మొగుడు చదువుకోమలేస్తుందా? వాళ్ళు అడిగారు, వాళ్ళకి డబ్బులు కావాలి ఇంత కావాలి అడిగారు. ఆర్గ్యుమెంట్ అయింది. నేను ఈ విధంగా ఇచ్చాను ఆ విధంగా జాబులు ఇప్పించాను. వాళ్ళు మేము నేను జాబులు రాలేము, మాకేదో దాని వల్ల వచ్చింది దీని వల్ల వచ్చి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నాం. తర్వాత సెటిల్ అయిపోయింది. మనం బయటకు వచ్చి బయట క్యాంపుల్లోకి వచ్చి ఏం మాట్లాడాం, మనము ఎంత ఇస్తామంటే నేను ఇంత ఇస్తాను. కనీసం అప్పుడే నాకు చెప్పాలి కదా. సార్ ఇంతమంది ఉంటే నేను రాను. మనం ముందుగా ఏం చెప్పారంటే నేను పుస్తకం కోసం అయితే వస్తాను, నేను ఇప్పుడు సెటిల్ చేయలేదు, నేను ఇయ్యలేను, నేను వెళ్ళిపోతానని చెప్తే అయిపోతుంది. అవును మనం పక్కన మాట్లాడుకున్నాం కదా. మనము పక్క క్యాంపుల్లోకి వచ్చి మాట్లాడినాం కదా. మనము వాళ్ళకి పర్మిషన్ మన ఇంటికి వచ్చి ఏం మాట్లాడాము, ఆఫీస్లో మాట్లాడాడు. అక్కడ నువ్వు లేచి వెళ్ళిపోయావు. తర్వాత నా ముగ్గురం వచ్చి మళ్ళీ మా ఇంట్లో కూర్చొని మాట్లాడాము. 5,75,000 ఇస్తాను అన్నావా లేదా నువ్వు? ముందుగా నేను చెప్పిన ఆ విషయం నాకు అప్పుడు చెప్పాలి కదా. మరి నేను ఇంతమంది నేను సెటిల్ చేయడానికి రాలేదు నాకు ఆ విషయం చెప్పాలి కదా. నువ్వు రాత్రి చెప్తున్నాను ముగ్గురే ఉన్నారు కదా సార్. అప్పుడు చెప్పొచ్చు కదా నువ్వు. మరి సరే ఒక్కడికి వచ్చి నేను గంగరాజు నేను ఎవరైనా తిట్టారని అక్కడ చెప్పారట నా బాబు షెడ్యూల్ చేయాలంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయిన మనం మన ఇంటికి వచ్చి ఏం మాట్లాడాము, ఆఫీస్లో మాట్లాడాడు. అక్కడ నువ్వు లేచి వెళ్ళిపోయావు. తర్వాత మన ముగ్గురం